వీడియోలో జాబ్ రిక్రూట్మెంట్ కోసం మరొక కొత్త వీడియో అండి. మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ కొత్త వీడియో అయితే చేస్తున్నాను. సో జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఏంటి అంటే ఆర్మీ రిక్రూట్మెంట్లో అయితే జాబ్ నోటిఫికేషన్ అండి, ఆర్మీకి సంబంధించింది. సో ఆర్మీకి సంబంధించి అగ్నివీర్ పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాని పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. లోకి వెళ్తే యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే అగ్నివీర్కి సంబంధించి త్వరలో ప్రారంభం కానుంది ఒక నోటిఫికేషన్ అనేది అగ్నివీర్కి సంబంధించి. దాని డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మనం చూద్దాము. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవబోతుంది. సికింద్రాబాద్లోని ఈఎంఐ సెంటర్లో అగ్నివీర్ వీరుల పోస్టుల కోసం ఆర్మీ రిక్రూట్మెంట్ అయితే చేపట్టనుంది. ఎక్కడంటే చూడండి ఒకసారి, సికింద్రాబాద్లో 1 ఈఎంఈ సెంటర్లో అయితే రిక్రూట్మెంట్ అయితే చేపట్టనున్నారు. వీరికి సంబంధించిన పోస్టులకు సంబంధించి ఏ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి నోటిఫికేషన్ అంటే అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ టీడీఎన్, 10వ ఎస్టీడీ కేటగిరీకి సంబంధించి చెఫ్, అలాగే ఓపెన్ కేటగిరీ కోసం అగ్నివీర్ కోసం ఆర్మీ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ విడుదలైంది. సో స్విమ్మింగ్, వాలీబాల్, డ్రైవింగ్ విభాగంలో, స్పోర్ట్స్ కేటగిరీలో, ఓపెన్ విభాగంలో అగ్నివీర్ల నియామకం అయితే చేపడుతున్నారు. సరే చూడండి, స్పోర్ట్స్కి సంబంధించి అలాగే వాలీబాల్కి సంబంధించి, స్విమ్మింగ్ సంబంధించి ఇలాంటి విభాగాలలో కేటగిరీకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో, ఓపెన్ విభాగంలో అగ్నివీర్ల నియామకం అయితే జరగనుంది. సో ఒకసారి పోస్టులు ఏంటి అంటే అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ టీడీఎన్, 10వ ఎస్టీడీకి సంబంధించి ఇలాంటి టెక్నికల్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి అంటే 17.5 అంటే 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరములకి మధ్య వయసు వాళ్ళే ఉండాలి. అంటే మీకు దీనికి క్లియర్గా చెప్పాలి అంటే అక్టోబర్ 1, 2004 నుంచి ఏప్రిల్ 1, 2008 మధ్యలో వాళ్ళు పుట్టిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అయితే రావాలి. సో 17.5 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల లోపు వారిని అర్హులుగా అయితే పరిగణించడం జరుగుతుంది ఈ జాబ్స్ కోసం. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే అగ్నివీర్కి సంబంధించి జనరల్ డ్యూటీకి విద్యార్హత 10వ తరగతి, అలాగే మెట్రికులేషన్ ఉత్తీర్ణత మొత్తం 45% మార్కులతో అయితే పాస్ అవ్వాలి. 10th క్లాస్ కానీ మెట్రికులేషన్ కానీ 45% అయితే మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ కూడా 33%, ప్రతి సబ్జెక్ట్లో అయితే 33%కి అయితే మించి అయితే మార్క్స్ అయితే రావాలండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా మనకి C2కి సంబంధించి గ్రేడ్ లేదా సమానమైనగా 45% అయితే అనుగుణంగా అయితే ఉండాలి గ్రేడ్స్ వైజ్గా. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అగ్నివీర్కి సంబంధించిన నోటిఫికేషన్లో టెక్నికల్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్లో కనీసం 50% మార్క్స్, అలాగే ప్రతి సబ్జెక్ట్లో 45% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. అయితే ఏదైనా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అయితే సర్టిఫికేట్ కలిగి ఉండడం అనేది ఇంపార్టెంట్. అర్హత కలిగిన అభ్యర్థులు అయితే ఉంటారు. అర్హత కలిగిన అభ్యర్థుల కోసం రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి ఆగస్టు 1, 2025 సంవత్సరంలో ఉదయం 6 గంటలకి మిల్కా సింగ్ స్టేడియంలో శిక్షణకి అయితే రావాలి. అలాగే బెటాలియన్ 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్లో రిపోర్ట్ చేయాలి అని చెప్పి సూచించారు. గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 1 మిల్కా సింగ్ స్టేడియం దగ్గరికి వెళ్ళి ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొనడానికి దానికి సంబంధించిన దానికి రిపోర్ట్ అయితే చేయాలి అని చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే మిల్కా సింగ్ స్టేడియం దగ్గరికి వెళ్ళి మనం సెర్చ్ చేయొచ్చు. ఎవరికైనా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.